నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్య అంశాలు. ఒక విజన్తో ముందుకు వెళ్తూ అద్భుతాలు సాధిస్తున్నామని సీఎం చంద్రబాబు వెల్లడి. విశాఖపట్నంలో కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ కు శంకుస్థాపన చేసిన సీఎం నాలెడ్జ్ ఎకానమీ టెక్నాలజీకి విశాఖపట్నం కేంద్రంగా మారబోతుందని వెల్లడి. ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత మహిళల అందుల క్రికెట్ జట్టుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ. మహిళా అంధ క్రికెటర్లు సాధించిన విజయం దేశానికి గర్వకారణమని పవన్ కళ్యాణ్ వెల్లడి. ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత మహిళల అందుల క్రికెట్ జట్టుని సత్కరించిన పవన్. రాష్ట్ర ప్రభుత్వం ఐటీకి ప్రాధాన్యం ఇస్తుందని ఐటీ మంత్రి నారా లోకేష్ వెల్లడి. రిషికొండ ఐటీ పార్కులోని హిల్ 2 పై మహతి ఫిన్టెక్ భవనంలో కాగ్నిజెంట్ తాత్కాలిక కార్యాలయాన్ని ప్రారంభించిన లోకేష్. ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్లు డబుల్ ఇంజన్ సర్కార్ ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందని లోకేష్ వెల్లడి. దుర్గగుడిపై అత్యంత వైభవపేతంగా ప్రారంభమైన భవానీ దీక్ష విరమణలు. వైదిక పండితులు ఆగమ శాస్త్ర నిష్ణాతుల పర్యవేక్షణలో ప్రారంభమైన భవానీ దీక్షల విరమణ. గురు భవానీ సమర్పించిన ఇరుముడిని అధికారికంగా స్వీకరించి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆలయ అధికారులు. ఒక విజన్తో ముందుకు వెళ్తూ అద్భుతాలు సాధిస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. నాలెడ్జ్ ఎకానమీ టెక్నాలజీకి విశాఖపట్నం కేంద్రంగా మారబోతుందని ఆయన తెలిపారు. విశాఖపట్నంలో కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ కు ఐటీ మంత్రి లోకేష్ ఆ సంస్థ ప్రతినిధులతో కలిసి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. కాగ్నిజెంట్ సత్వా సంస్థతో పాటు మరొక 7 ఐటీ సంస్థలకు భూమి పూజ చేశారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. నాలెడ్జ్ ఎకానమీ టెక్నాలజీకి విశాఖపట్నం కేంద్రంగా మారబోతుందని చెప్పారు. ఎకానమిక్ రీజియన్ కింద నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. కాగ్నిజెంట్ కి భారత్లో 5 సెంటర్లు చెన్నై, హైదరాబాద్, పూణె, బెంగళూరు, కోల్కతాలో ఉన్నాయని తెలిపారు. హెల్త్ సైన్సెస్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ప్రొడక్ట్స్ అండ్ రీసోర్సెస్ రంగాల్లో ముందున్నారని అన్నారు. భారత్ నుంచి 2,41,500 మంది కాగ్నిజెంట్ సంస్థకు పనిచేస్తున్నారని, వీరిలో దాదాపు 80% మంది భారతీయులే ఉన్నట్లు తెలిపారు. సంస్థ చీఫ్ కూడా మన దేశానికి చెందిన వ్యక్తేనని, అది మన భారతీయుల శక్తి అని కొనియాడారు. ఒకవైపు సముద్రం, మరొక వైపు కొండలతో అందంగా ఉండే ప్రాంతం విశాఖపట్నం అని, త్వరలో ఇక్కడికి మెట్రో కూడా వస్తుందని చెప్పారు. అన్ని విధాలుగా అనుకూలమైన నగరం ఇది అని, ఒక విజన్తో ముందుకు వెళ్తున్నాం, అద్భుతాలు సాధిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. విశాఖపట్నం ఈ సెంటర్తో నేను ఒకటే రవి గారికి చెప్పా, 5,000 10,000 కాదు, మినిమం 25,000 ప్రారంభం. ఇది 50,000 1 లక్షకు పోవాల్సిన అవసరం ఉంది. బిగ్గెస్ట్ సెంటర్ ఇన్ ఇండియా ఇది విశాఖపట్నం. ఈరోజే విశాఖపట్నం 8 సంస్థలకు ఫౌండేషన్ వేసుకుంటున్నాం. ఐటీ సంస్థలు, ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటుతో విశాఖపట్నం చాలా ఫాస్ట్గా మూవ్ అవుతోంది. 2032కే ఈ ప్రాంతంలో దగ్గర 125 నుంచి 135 బిలియన్ US ఆదాయం వచ్చేట్టుగా ఎకనామిక్ రీజియన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఫ్యూచర్ నాలెడ్జ్ ఎకానమీకి విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ చిరునామాగా తయారవుతుంది. ఇంకొక పక్కన అమెరికాకు సిలికాన్ వ్యాలీ ఉంది. ఇండియాకి క్వాంటమ్ వ్యాలీ స్టార్ట్ చేశాం. ఆ క్వాంటమ్ వ్యాలీకి చిరునామా ఆంధ్రప్రదేశ్. ఈరోజు విశాఖపట్నం ఏఐ హబ్గా తయారవుతుంది, డేటా సెంటర్ హబ్ గా తయారవుతుంది. మహిళా అంధ క్రికెటర్లు సాధించిన విజయం దేశానికి గర్వకారణమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత మహిళల అందుల క్రికెట్ జట్టుతో పవన్ కళ్యాణ్ సమావేశమై వారిని సత్కరించారు. ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత మహిళల అందుల క్రికెట్ జట్టుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రపంచ కప్ సాధించిన క్రికెటర్లను అభినందించిన పవన్ ఒక్కో క్రికెటర్ కి 5 లక్షల చొప్పున, శిక్షకులకు 2 లక్షల చొప్పున చెక్కులు అందజేశారు. ప్రతి మహిళ క్రికెట్
క్రికెటర్ కి పట్టుచీర, శాల్వాతో పాటు జ్ఞాపిక, కొండపల్లి బొమ్మలు, అరకు కాఫీతో కూడిన బహుమతుల్ని అందించి సత్కరించారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మహిళా అంధ క్రికెటర్లు సాధించిన విజయం దేశానికే గర్వకారణమని తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుందని తెలిపారు. మహిళా క్రికెటర్లు తెలిపిన అంశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. ప్రపంచ కప్ గెలిచిన జట్టులో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణులు దీపిక జట్టు కెప్టెన్ పాంగి కరుణకుమారి ఉండటం సంతోషంగా ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఏపీ ప్రభుత్వం ఐటీకి ప్రాధాన్యం ఇస్తుందని ఐటీ మంత్రి నారా లోకేష్ అన్నారు. శుక్రవారం నాడు రిషికొండ ఐటీ పార్క్లోని హిల్ 2 పై మహతి ఫెస్టిక్ భవన్ లో కాగ్నిజెంట్ తాత్కాలిక కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్లు డబుల్ ఇంజన్ సర్కార్ ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఇప్పటికే సీఎం రాత్రి 10 గంటల వరకు శ్రమిస్తున్నారని తెలిపారు. భవానీ దీక్షల విరమణలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. వైదిక పండితులు, ఆగమ శాస్త్ర నిష్ణాతుల పర్యవేక్షణలో భవానీ దీక్షల విరమణ కార్యక్రమం నిర్వహించారు. గురు భవానీ సమర్పించిన ఇరుముడిని అధికారికంగా స్వీకరించి ఈ కార్యక్రమాన్ని ఆలయ అధికారులు ప్రారంభించారు. దుర్గగుడి చైర్మన్ గాంధీ భవానీ దీక్ష చేపట్టి భక్తి శ్రద్ధలతో భక్తులకు సేవలు అందిస్తున్నారు. సెప్టెంబర్ 11వ తేదీ ఉదయం 6:30 శాస్త్రోక్తంగా అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆలయ వైదిక పండితులు సూర్యోదయం తర్వాత 2 హోమగుండాలను వెలిగించారు. ఈ వైదిక క్రతువులో ఆలయ పాలక మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో సీనా నాయకు, స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ, ఇతర పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. అగ్ని ప్రతిష్టాపన అనంతరం చైర్మన్, ఈవో, ట్రస్ట్ బోర్డు సభ్యులు ఇరుముడులు సమర్పించే ప్రదేశానికి వెళ్లారు. అక్కడ భక్తుల నుండి వచ్చిన గణేష్ గురు భవానీ సమర్పించిన ఒక ఇరుముడిని అధికారికంగా ప్రారంభించి ప్రెస్ వారికి కేవలం ఫోటో స్టిల్ ఇచ్చారు. ఇది ఆనవాయితీలో భాగంగా అధికారిక ప్రారంభానికి గుర్తుగా మాత్రమే జరిగింది. ఈ సంవత్సరం సుమారు 6 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేసి అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో విజయవాడ జోచినగర్ ఇళ్ల కూల్చివేత బాధితులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ను కలిసి తమ ఆవేదనను చెప్పుకున్నారు. వైఎస్ జగన్ వద్ద బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లతో కొనుగోలు చేసి బ్యాంకుల ద్వారా రుణం తీసుకుని భవనాలు నిర్మించుకుంటే నిర్దాక్షిణ్యంగా పడగొట్టి రోడ్డు పాలు చేస్తారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకి వైఎస్ఆర్సీపీ అండగా నిలుస్తుందని, అవసరమైన న్యాయ సహాయం అందిస్తుందని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మాజీ మంత్రి, విజయవాడ వెస్ట్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి వెల్లంపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. రాత్రే వచ్చి వాళ్ళందరికీ కూడా డిసెంబర్ 31 వరకు కూడా సుప్రీంకోర్టు నుంచి గడువు ఉందని చెప్పని వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. కనీసం 15 రోజులు 20 రోజులు వ్యవధి ఇవ్వకుండా వాళ్ళని చాలా కఠోరంగా ఇంట్లోంచి సామాను కూడా తీసుకోనికుండా వాళ్ళందరూ కూడా ఈరోజు ఆ ప్రాంతానికి వెళ్తే చెట్లు కింద ఉన్న పరిస్థితి, గూడు లేక, కొంతమంది ఏమో కట్నాల కింద పిల్లలకి ఇచ్చిన ప్రాపర్టీ కావచ్చు,
వాళ్ళందరూ కూడా అల్లుళ్ళు వీళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు. అటువంటి దారుణమైన పరిస్థితిలో ఉండగా వీళ్ళు ఎక్కని గుమ్మం లేదు ఈ రోజు వరకు కూడా. చంద్రబాబు గారిని కలిశారు, లోకేష్ని కలిశారు, పవన్ కళ్యాణ్ ఆఫీస్కి వెళ్ళి జనసేనలో వినతిచ్చారు. అదేవిధంగా లోకల్ ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఏ ఒక్కరూ కూడా ఇప్పటి వరకు వీళ్ళ గురించి స్పందించిన పరిస్థితి లేదు. ఏ ఒక్కరూ కూడా, ఏ రాజకీయ పార్టీ కానీ వాళ్ళు అధికార పార్టీ నాయకులు ఎవరు కూడా వీళ్ళని కనీసం పట్టించుకున్న పరిస్థితి లేదు. ఎందుకంటే స్థానికంగా ఎంపీ గారు మరి విజయవాడ ఉత్సవాలు చూడడానికైతే వాళ్ళకి ఖాళీ ఉంటుంది, కానీ ఇటువంటి పేదవారికి నిలువు నీడ లేకుండా వాళ్ళు ఇబ్బంది పడుతుంటే కనీసం అక్కడికి వెళ్ళి ఓదార్చడం కానీ, వీళ్ళందరూ కూడా స్థలాలు కొనుక్కున్నారు, రిజిస్ట్రేషన్ జరిగినాయి, దాదాపు సగం వరకు నివాసాలు ఉన్నారు, వాళ్ళందరికీ మున్సిపల్ ప్లాన్లు ఉన్నాయి, పన్నులు కట్టారు. అయినా కానీ వాళ్ళు నష్టపోతుంటే కనీసం ప్రభుత్వం నుంచి ఒక ఓదార్పు, ఈ విధంగా మీ కోర్టులో జడ్జిమెంట్ వచ్చింది కదా, పోనీ ఏ విధంగా మనం వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పిన ఒక భావన కూడా లేపడం అనేది చాలా బాధాకరం. అందుకనే ఈరోజు అనేక సార్లు మేమందరం కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. మా పార్టీ తరఫున మా పార్టీ అధ్యక్షులు మా అవినాష్ గారు కావచ్చు. పోయిన బుధవారం డిసెంబర్ 3వ తారీఖున మా ఇళ్ళన్ని ఎర్లీ మార్నింగే వచ్చేసి చర్చిలో ప్రేయర్ జరుగుతుంది సార్. అందరం ఉన్నాము, ఇగో ఫొటోస్ కూడా మేము చర్చిలో ఉన్నాము. ప్రేయర్ జరుగుతుంటేనే లోన బయట పెట్టగోడ కాంపౌండ్ వాళ్ళని కూల్చేశారు సార్. అది కూల్చేసిన తర్వాత గోడ పడేసాక బయటకు వచ్చాం సార్. బతిమలాడాం మేము, మీ చర్చిని సమాజ్ చేస్తాను, మీ దేవుని సమాజ్ చేస్తాను, నిన్ను కూడా సమాజ్ చేస్తానని సురకా శ్రీనివాసరావు గారు మాట్లాడారండి. అలాగా ఒక గంట టైంలో మాది కోర్టులో సుప్రీం కోర్టులో మాది స్టే వస్తుంది, ఆగని 2 గంటలని మా తమ్ముడు కాళ్ళు కూడా పట్టుకున్నాడు సార్. కాళ్ళు పట్టుకున్న భయంకరమైన బూతులు మాట్లాడి వాళ్ళు సిగరెట్లు తాగి ఆ సిగరెట్ల పొగ మా మీద మా మొహాల్లో వదిలి మేము 16 మంది లాయర్లు కూర్చొని ఇలా రాసాము, ఎవ్వరు ఏం చేయలేరు, దీన్ని నీ దిక్కున్నోడికి చెప్పుకో అని ఇంకా బూతులు మాట్లాడారు సార్. వాళ్ళు మాకు న్యాయం జరగాలని అధికారంలో ఉన్న నాయకుల దగ్గర కూడా వెళ్ళాం సార్. వాళ్ళు ఎవరు మమ్మల్ని స్పందించలేదు. మరి ఈ దినమున మరి మేము జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చాం సార్, మాకు న్యాయం జరిగించండి సార్, మా పరిస్థితి ఇది, మేము పేదవాళ్ళం, మా ఇల్లు మా చర్చ్ అండి, 25 సంవత్సరాల కష్టార్జితం అండి, చిన్న కొట్టు పెట్టుకుని ఎవ్వరినైనా ఎంక్వైరీ చేయొచ్చు మీరు, నేను ఎంత కష్టపడ్డాను ఏంటో అనేది మన భవానీపురంలో హెచ్బి కాలనీ మొత్తానికి నేను తెలుసాను. మా హస్బెండ్ చనిపోతే చిన్న పిల్లల్ని పెట్టుకొని కష్టపడి 25 సంవత్సరాల కష్టార్జితం సార్. ఆ ఇల్లు వచ్చేసి ఈరోజు ఉండడానికి ఇల్లు లేదు, ఇది క్రిస్మస్ ఆరాధన చేసుకుంటే చర్చి లేదు సార్. మాకు ఏమని అడిగితే ఎవరు మాకు. రాష్ట్ర వ్యాప్తంగా కబ్జాల పర్వం అధికారికంగా నడుస్తుందని, ప్రభుత్వ ప్రైవేట్ భూములను చట్టబద్దంగా బడా కంపెనీలకు, ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు వెల్లడించారు. అభివృద్ది పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు, బడా కంపెనీలకు భూములు అప్పచెప్పే జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున సిపిఎం ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని హెచ్చరించారు. శుక్రవారం సిపిఎం రాష్ట్ర కార్యాలయం శ్రీ భవన్ లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కబ్జాల పర్వం నడుస్తోందని అన్నారు. గత వైసీపీ 5 ఏళ్ల కాలంలో చేసిన అవినీతి కూటమి ప్రభుత్వం 18 నెలల కాలంలో చేసిందని అన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులకు రక్షణ లేదని తెలియజేశారు. భూములను అప్పచెప్పడమే కాకుండా అనేక రాయితీలు ప్రకటిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులను ప్రభుత్వం కాపాడాలని అన్నారు. లేకుంటే సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని తెలిపారు. బడా కంపెనీలు కబ్జా చేయటం ఇది ఈ రోజు జరుగుతున్నటువంటిది. రాష్ట్ర ప్రభుత్వానికి 18 నెలల్లోనే ఇన్ని కుట్రలు, ఇన్ని పథకాలు చేశారు. కానీ పేదవాళ్ళకు కానీ, మధ్యతరగతి వాళ్ళకు కానీ 2 సెంట్ల స్థలం అన్నది ఇప్పటికి 1 గజం స్థలం కూడా పేదలు, మధ్యతరగతి వాళ్ళ కోసం 1 ఎకరం కాదు కానీ 1 గజం స్థలం కూడా గుర్తించలేదు. అభివృద్ధి కోసం విజయవాడలో సెంట్రల్ లైబ్రరీ కావచ్చు, సైన్స్ మ్యూజియం కావచ్చు, అలాగే ఇతర రకాలైనటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలకి స్థలాలు లేవు. పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి స్థలాలు లేవు, కానీ స్థలాలని కబ్జా చేస్తున్నారు. అంటే అభివృద్ధి కంటే శాశ్వతంగా వినాశనం వైపుకే ఈ ప్రభుత్వం పూనుకుంటుంది. మరి దీంట్లో కూటమి పార్టీలంతా, ఇందులో
పొత్తు ధర్మాన్ని పాటించి అందరూ కూడా ఉమ్మడిగా చేస్తున్నారు. దాంట్లో మాత్రం ఎక్కడ విభేదాలు లేవు. కూటమి పెద్దలు, ప్రజాప్రతినిధులు పైనుండి కింద వరకు ఉన్నారు. బీజేపీ మంత్రి సత్యకుమార్ గారు మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి. మరి జిల్లాలో ఏం జరిగినా వాళ్లే బాధ్యత వహించాలి. జనసేన టూరిజం మంత్రి భవానీ ఐలాండ్, మిగతా అన్ని ప్రైవేటీకరణ, టూరిజం మంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, బీజేపీ, టీడీపీ అందరూ ఉన్నారు. మరి విజయవాడ నగరంలో అభివృద్ధి లేకుండా, పేదలకు ఇల్లు ఇవ్వకుండా, అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా ఇన్ని ఎకరాల భూముల్ని కారు చౌకగా కట్టబెడతా ఉంటే, కబ్జాలు చేస్తూ ఉంటే మరి ముఖ్యమంత్రి గారికి తెలీదా? ఎందుకు స్పందించరు? ప్రతిదానికి ఆయన హెచ్చరికలు చేస్తారు కదా. విజయవాడ నగరంలో జోజీ నగర్ మీద ఇంతవరకు పల్లెత్తి మాట మాట్లాడాల. అలాగే శాతవాహన కాలేజీ దాని మీద స్వయంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులే భాగస్వాములైనట్టు వచ్చిన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఒక కాలేజీని ఈ స్థలం మీకు అప్పచెప్తానని చెప్పిన పెద్ద మనిషి అయిపోయింది. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఉలకలా పలకలా. మళ్ళీ ఇప్పుడు లీగల్గా నడుస్తూ ఉంది కాబట్టి దాన్ని ఏమీ చేయలేమని చెప్పని చేతులు ఎత్తేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. కనీసం ప్రభుత్వం తరఫున ప్రభుత్వ కాలేజీ అయినా ఆ కాలేజీలో ఉన్నటువంటి ప్రిన్సిపాల్తో సహా అధ్యాపకులు కలిసి మెమోరాండాలు ఇచ్చినా ప్రభుత్వం స్పందించినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే దీని వెనకమాల పెద్దల యొక్క హస్తం, ముఖ్యంగా విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ బాబు ఏం చేస్తా ఉన్నారని చెప్పనేటువంటిది మేము ప్రశ్నిస్తా ఉన్నాం. శాతవాహన కాలేజీ బుల్డోజ్ చేసి అవతల బారేశారు నైట్కి నైటే. మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి స్థలం నాది అని చెప్పని వచ్చేటువంటి ఆయన కొంతమంది ఎమ్మెల్యేలు అండ ఈ స్థలం నాది, ఇది సొసైటీ నా పేరు మీద ఉంది అని చెప్పనని ఈ కాలేజీ స్థలమే 25 ఎకరాలు అవతల ఉన్నటువంటి స్థలాన్ని అమ్ముకునేటువంటి పెద్ద మనిషి. బీసీలకు రాజ్యాధికారం రావాలంటే బీసీలందరూ ఒక తాటిపై ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికల ముందే రాష్ట్రంలో కుల గణన జరగాలని, బీసీలకు 44% రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. రాజధాని ప్రాంతంలో ఫిబ్రవరి 22న బీసీ మహాసభ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. బీసీవై పార్టీ ఆధ్వర్యంలో నగరంలోని ప్రముఖ హోటల్లో బీసీల సదస్సు నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ మాట్లాడారు. బీసీలకు రాజ్యాధికారం రావాలంటే 2 దోపిడీ పార్టీలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లని విద్యా ఉద్యోగాలనే కాకుండా చట్టసభలలో కూడా అమలు చేయాలని అన్నారు. బీసీ హక్కుల సాధన కోసం బీసీలందరూ ఏకతాటిపై ఉండాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. పార్టీ ఆధ్వర్యంలో బీసీలకు సంబంధించిన వివిధ అంశాలపైన చర్చించడానికి బీసీ మహాసదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి 2 తెలుగు రాష్ట్రాల నుండి వివిధ బీసీ సంఘాల నాయకులు, బీసీ పెద్దలు, మేధావులు, ఉద్యోగ సంఘ నాయకులు, విద్యార్థి సంఘ నాయకులు విచ్చేసి ఈ సమావేశంలో చర్చించిన అంశాలపైన సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రధానంగా బీసీ కులాల యొక్క భవిష్యత్తు అవసరాల కోసము, అభివృద్ధి కోసము, బీసీల యొక్క భవన నిర్మాణాల కోసము, కమ్యూనిటీ నిర్మాణాల కోసము రాజధాని ప్రాంతంలో కనీసము 1000 ఎకరాల భూమి కేటాయింపు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికి ఇచ్చిన ప్రధాన హామీల్లో తన అధికారంలోకి వస్తే బీసీలకు రక్షణ చట్టాన్ని కల్పిస్తానని చెప్పి హామీ ఇచ్చి సుమారు 18 నెలలు కావస్తున్నాయి. ఇప్పటి వరకు కనీసము ఆ ప్రస్తావన తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మేల్కొని బీసీలకు వెంటనే రక్షణ చట్టం కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాము. దాంతో పాటు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలోగా ఈ రాష్ట్రంలో సమగ్ర కులగణన చేపట్టి బీసీలకు కనీసము 44%
రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ఈ రిజర్వేషన్ల అంశము కేవలము ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మాత్రమే కాదు, ఎన్నికల్లో కూటమి ఇచ్చిన వాగ్దానాలు నీటిమట్టమయ్యాయని ఏఏవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పరుచూరి రాజేంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగ యువతకు ఏటా 4 లక్షల ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ భృతి నీటి మీద రాతలయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనవరి 1న జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పి ప్రకటించకపోవడం దుర్మార్గమని అన్నారు. ఏఏవైఎఫ్ ఆధ్వర్యంలో దాసరి భవన్ లో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఏఏవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరుచూరి రాజేంద్రబాబు, రాష్ట్ర అధ్యక్షులు ఎంవి యుగంధర్లు పాల్గొని మాట్లాడారు. ప్రతి సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని అబద్దాలు చెప్పారని తెలిపారు. నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ ఊసే లేదని మండిపడ్డారు. విశాఖలో వచ్చే పెట్టుబడులపై కూటమి ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని అన్నారు. అలాగనే నిరుద్యోగులు ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు, దేశాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని, స్థానిక యువతకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు నిర్వహించి వారి నైపుణ్యత స్థాయి పెంచాలని ఈ సందర్భంగా తెలిపారు. అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్నికల వాగ్దానాలు నీటి మూటలుగా మిగిలినటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. నిరుద్యోగ యువతకు ఏటా 4 లక్షల ఉద్యోగాల కల్పన, లేదంటే 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం 8 నెలల కాలం అవుతున్నా కూడా నిరుద్యోగ భృతి గురించి, అదేవిధంగా ఉద్యోగాల కల్పన గురించి సమీక్ష చేసినటువంటి పరిస్థితులు లేవు. ఎన్నికల సమయంలో ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ ప్రకటించేటటువంటి బాధ్యత నాది అని చెప్పినటువంటి నారా లోకేష్ గారు నేడు అధికారంలోకి వచ్చి 2వ జనవరి వస్తున్నా కూడా ఇంతవరకు జాబ్ క్యాలెండర్ ప్రకటించకపోవడం సరైనటువంటిది కాదు. ఈరోజు విశాఖపట్నంలో ఐటీ కంపెనీలు శంకుస్థాపన చేస్తా ఉన్నాం. ఈ ఐటీ కంపెనీల ద్వారా సుమారుగా 45,000 పైచలకు ఉద్యోగాల కల్పన జరుగుతుందని చెప్పేసి ప్రకటనలు చేస్తున్నటువంటి కూటమి పెద్దలు ఈ సంవత్సరాల కాలంలో ఎన్ని కంపెనీలు వచ్చాయి, ఎన్ని రకాల ఉద్యోగాల కల్పన జరిగింది అని చెప్పేసి శ్వేతపత్రం విడుదల చేసేటటువంటి దమ్ము ధైర్యం కూటమి ప్రభుత్వ పెద్దలకు ఉందా అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఒక పక్క 2025 PLFS ఇచ్చినటువంటి డేటా ప్రకారం రాష్ట్రంలో 8% పైచిలకు నిరుద్యోగ సమస్య పెరిగింది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేసేటటువంటి పరిస్థితులు లేవు. ఓ పక్క రిటైర్మెంట్ వయసుని ఏడాదికి పెంచుకుంటూ పోవడంతో ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో మెడికల్ మాఫియా ఆగడాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఈ రోజు రాష్ట్రంలో 60,000 పైసలకు మెడికల్ షాపులు ఉన్నాయి. హాస్పిటల్స్ ఎన్నో ప్రైవేట్ షాపులు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ అధికారులే పూర్తి స్థాయిలో లైసెన్స్ ఇచ్చి నకిలీ మందులు ప్రోత్సాహం కూడా ఈ రాష్ట్రంలో ఎక్కువగా జరుగుతుంది. దాన్ని అరికట్టే విధంగా ఈ రోజు మొట్టమొదటిసారిగా మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్నికలు అనేది నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్రంలో ఆల్రెడీ ఎన్నికలు నిర్వహించడానికి పోస్టల్ బ్యాలెట్ తరఫున ఓటర్లు అనేవి పంపించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ ఎన్నికల్లో పోటీ చేసిన ఏపీ జేఏసీ అసోసియేషన్ ప్యానెల్ తరఫున 6, 10, 14, 27, 28, 32 సరిసంఖ్య అభ్యర్థులు ఈ రోజు అంకెలో పాల్గొనడం జరుగుతుంది. ఈ అభ్యర్థుల్ని పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో మద్దతు తెలియజేస్తున్నాం. ఈ అభ్యర్థుల్ని గెలిపించాలని చెప్పి ఈ రాష్ట్రంలో 60,000 పైచలకు వార్డులలో ఉన్న మెడికల్ అసోసియేషన్ వాళ్ళు పూర్తి స్థాయిలో వీళ్ళని గెలిపించి ఈ మెడికల్ మాఫియా ఆగడాలను అరికట్టడం విధంలో పూర్తి స్థాయిలో సహకరించాలి. అలాగే ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న మెడికల్ నకిలీ మందులు, హాస్పిటల్ విపరీతమైన ఛార్జీలు పెంచుతూ ప్రభుత్వ డాక్టర్లే ఈ రోజు ప్రైవేట్ క్లినిక్లు నడుపుతూ పూర్తిగా ప్రభుత్వ వైద్యాన్ని పక్కదారి పట్టిస్తూ ప్రైవేట్ క్లినిక్ల ద్వారా ప్రభుత్వ వైద్యాన్ని నడుపుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి. అంగన్వాడీలు తమ డిమాండ్ల సాధన కోసం సమర శంఖాన్ని పూరించారని సిఐటియు ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్సీహెచ్ శ్రీనివాస్ వెల్లడించారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తమ డిమాండ్ల సాధన కోసం చేస్తున్న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా ప్రభుత్వం అన్యాయం చేస్తుందని ఆరోపణలు చేశారు. తమ సమస్యని పరిష్కరించాలంటూ శుక్రవారం ధర్నా చౌక్ లో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, కార్యకర్తలు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్సీహెచ్ శ్రీనివాస్, అంగన్వాడీ హెల్పర్స్ యూనియన్ అధ్యక్షురాలు సుప్రజ పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో అంగన్వాడీలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలియజేశారు. వేతనం పెంపు ప్రధాన డిమాండ్ తో పాటు పెన్షన్ డ్యూటీ రద్దు చేయాలని, అన్ని యాప్లను కలిపి ఒకే యాప్ గా మార్చాలని, వేతనంతో కూడిన మెడికల్ లీవ్ ఇవ్వాలని, అంగన్వాడీల సమస్యల్ని పరిష్కరించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు. లేకుంటే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. అంగన్వాడీలు మరోసారి ధర్నాకు దిగారు.
ఈరోజు అన్ని కలెక్టరేట్లు 27 జిల్లాల్లో దద్దరిల్లిపోతా ఉన్నాయి. మా దగ్గర ధర్నా చౌక్ లో వేలాది మంది అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తమ సమస్యల పరిష్కారం కోసం మరోసారి సమర శంఖం పూరించడానికి ఈరోజు ధర్నాలో పాల్గొన్నారు. వేతనాలు పెంచాలనేటువంటి ప్రధానమైన డిమాండ్. కనీస వేతనం 26,000 చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. 42 రోజుల చారిత్రాత్మక సమ్మె 2023 డిసెంబర్ 12 ప్రారంభమైంది. అందుకని ఈ రోజు సింబాలిక్ గా ఈ ధర్నా నిర్వహించినటువంటి జరుగుతా ఉంది. గత ప్రభుత్వం 42 రోజుల సమ్మె విజయవంతం కాకుండా ఆరోళ్లు పెట్టడానికి ప్రయత్నం చేసింది, షోకాజ్ నోటీస్ ఇచ్చింది, అలాగే టెర్మినేషన్ చేసింది. జనవరి 22వ తారీఖు విజయవాడ రాకుండా నిర్బంధం పెట్టింది. కానీ 9 రకాల జీవోలు ఇవ్వక తప్పని పరిస్థితి వచ్చింది. వేతనం మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం, పెంచుతామని చెప్పారు. ఆ సమ్మె పోరాటంలో కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు గారు అధికారంలోకి వెళ్ళారు. ఆ సమ్మె శిబిరానికి వెళ్ళి మేము అధికారంలోకి వస్తే అంగన్వాడీలకు న్యాయం చేస్తామని చెప్పారు. కానీ ఆచరణలో మాటలు కోటలు దాటే తప్ప ఆచరణ. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల దగ్గర ధర్నా కార్యక్రమం అనేది చేస్తున్నారు. అందులో భాగంగానే ఎన్టీఆర్ జిల్లాలో ధర్నా చౌక్ లో ధర్నా జరుగుతుంది. గత ప్రభుత్వము మినిట్స్ కాపీ ఇచ్చింది, మేము వస్తే వేతనాలు పెంచుతామన్నారు. కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వము మేము 42 రోజుల పాటు సమ్మె చేస్తే వీళ్ళు టెంట్ల దగ్గరకు వచ్చి ఇప్పుడు ఉన్న మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఇప్పుడు ఉన్న మినిస్టర్ గారు కానివ్వండి, అందరూ కూడా టెంట్ల దగ్గరకు వచ్చి మేము వస్తే ఖచ్చితంగా మీ సమస్యలు పరిష్కరిస్తాము అని చెప్పారు. కానీ ఇప్పటి వరకు మా సమస్య పరిష్కరించలేదు. మేము వేతనం, కనీస వేతనం అడుగుతున్నాం. 26,000 రూపాయలు వేతనం పెంచాలి అని చెప్పేసి అడుగుతున్నాము. మా సమస్య 26,000 రూపాయల వేతనం ఖచ్చితంగా పెంచాలి అని కోరుతున్నాము. పెంచని పక్షంలో మళ్ళీ 43 రోజుల పాటు సమ్మెకు మేము సిద్ధం అవుతున్నామా అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తారు. రాష్ట్రమంతటా క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లాల వారీగా 2 లక్షల నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి టీడీపీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఈటే స్వామిదాసు ధన్యవాదాలు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కార్పొరేషన్ ని నిర్వీర్యం చేసి క్రైస్తవ సమాజ అభివృద్ధిని అడ్డుకున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు నాయకత్వంలో మాత్రమే నిరంతరం క్రైస్తవులకి పరిరక్షణ, పురోగతి, సంక్షేమం కొనసాగుతుందని తెలిపారు. నగరంలోని గురునానక్ కాలనీలోని ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని కార్యాలయం, ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఈటే స్వామిదాసు, టీడీపీ లీగల్ సెల్ నాయకులు చాట్ల రాజశేఖర్, తూర్పు నియోజకవర్గ పాస్టర్స్ ఫెలోషిప్ సెక్రటరీ మాధవ పాల్, సెంట్రల్ నియోజకవర్గ క్రిస్టియన్ సెల్ నాయకులు బి సురేష్, పశ్చిమ నియోజకవర్గ క్రిస్టియన్ సెల్ నాయకులు డేవిడ్ చక్రవర్తి, టీడీపీ ఎస్సీసెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి పరిసపోగు రాజేష్, సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు మాదిగాని గురునాథంలో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. టీడీపీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఈటే స్వామిదాస్ మాట్లాడుతూ క్రిస్టియన్ సమాజం అభివృద్ధి, సంక్షేమం చంద్రబాబు నాయకత్వంలోనే సాధ్యమని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంలో క్రైస్తవులకి, పాస్టర్లకి అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. గత ప్రభుత్వం వైసీపీ హయాంలో కేవలం 30,000 మాత్రమే క్రిస్మస్ వేడుకల కోసం ఇచ్చారని విమర్శించారు. పాస్టర్ల మ్యారేజ్ లైసెన్స్ వ్యవధిని గత ప్రభుత్వంలో 3 ఏళ్లు మాత్రమే ఉంచగా చంద్రబాబు సీఎం అయిన తర్వాత ఆ కాలాన్ని 10 ఏళ్లకు పెంచడం క్రైస్తవుల పట్ల చూపుతున్న శ్రద్ధకు నిదర్శనమని ఆయన గుర్తు చేశారు. 2026 మార్చి నుండి ఈ యాత్ర మొదలు కానుందని, క్రైస్తవులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. మనకు క్రైస్తవుల పుణ్యక్షేత్రం జెరూసలేము, ఆ యాత్రకు పోవాలన్నా కూడా మార్చి నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ప్రతి క్రైస్తవులు, ప్రతి పాస్టర్స్ అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సబ్సిడీ 60,000 రూపాయలు ఇస్తుంది గవర్నమెంట్. మిగతాది మనం వేసుకొని ఆ జెరూసలేం యాత్ర వెళ్లాల్సిందిగా ఈ మీడియా ద్వారా తెలుపుతున్నాను. అదే కాదు, మన పాస్టర్స్ గౌరవేతనము అది కూడా తొందరలోనే పడుతుంది. పాస్టర్స్ మ్యారేజ్ లైసెన్స్ చేసుకోవాలంటే గతంలో 3 సంవత్సరాలు ఉండేది జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు. కానీ చంద్రబాబు సార్ వస్తూనే దాన్ని 10 సంవత్సరాలు పెంచిన ఘనత మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని మన పండగ బాగా చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే మన ముఖ్యమంత్రి వర్యులు 2 లక్షలు రిలీజ్ చేయడం జరిగింది. అందుకనే ఈరోజు చిన్ని గారి ఆఫీసులో ప్రెస్ మీట్, మా క్రిస్టియన్ సెల్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఒక విజన్తో ముందుకు వెళ్తూ అద్భుతాలు సాధిస్తున్నామని సీఎం చంద్రబాబు వెల్లడి. విశాఖపట్నంలో కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ కు శంకుస్థాపన చేసిన సీఎం, నాలెడ్జ్ ఎకానమీ, టెక్నాలజీకి విశాఖపట్నం కేంద్రంగా మారబోతుందని వెల్లడి.
ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత మహిళల అందుల క్రికెట్ జట్టుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ. మహిళా అంధ క్రికెటర్లు సాధించిన విజయం దేశానికి గర్వకారణమని పవన్ కళ్యాణ్ వెల్లడి. ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత మహిళల అందుల క్రికెట్ జట్టుని సత్కరించిన పవన్. రాష్ట్ర ప్రభుత్వం ఐటీకి ప్రాధాన్యం ఇస్తుందని ఐటీ మంత్రి నారా లోకేష్ వెల్లడి. రిషికొండ ఐటీ పార్కులోని హిల్ 2 పై మహతి ఫిన్టెక్ భవనంలో కాగ్నిజెంట్ తాత్కాలిక కార్యాలయాన్ని ప్రారంభించిన లోకేష్. ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్లు డబుల్ ఇంజన్ సర్కార్ ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందని లోకేష్ వెల్లడి. దుర్గగుడిపై అత్యంత వైభవపేతంగా ప్రారంభమైన భవానీ దీక్ష విరమణలు. వైదిక పండితులు, ఆగమ శాస్త్ర నిష్ణాతుల పర్యవేక్షణలో ప్రారంభమైన భవానీ దీక్షల విరమణ. గురుభవాని సమర్పించిన ఇరుముడిని అధికారికంగా స్వీకరించి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆలయ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.